மனதை பறித்து விட்ட హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్స్లో ఇక్కడ మనకి 3 గ్రూప్స్ ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గ్రూప్ దగ్గరకు వచ్చేసి గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో రీప్లేస్మెంట్ పెట్టేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ కిందకి తెచ్చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసుకొని మనకు ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా సేమ్ సెకండ్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ ఫిల్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటో ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఫోటోని ఇలా కొద్దిగా కిందకి తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా థర్డ్ గ్రూప్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఫోటో మొత్తం రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఫొటోస్ మొత్తం నేను ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 7.19 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంబషన్ ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకొని ప్లస్ సెకండ్ మీడియం సేమ్ నెక్స్ట్ ఫోటో ఉంటే కట్ చేసుకొని అలా ప్లస్ సెకండ్ మీడియం ఫొటోస్ మొత్తం లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి దాన్ని. ఓకే, వీడియో వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లోకి వచ్చేసండి. ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఇచ్చాను కదా, ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 సెకండ్ ఎఫెక్ట్ని ఇచ్చిపెట్టి ఇక్కడ 7.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసి మన ఫోటోని ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ 1 ఫోటో గెలిపించి మళ్ళీ 10.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ పేస్ట్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గెలిపించి లాస్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ వేసేసి ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనకు ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ 6.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ కాపీ లేట్ చేసుకోండి. ఫోటో ఎఫెక్ట్ని కాపీ లేట్ చేసుకొని ఇంతకుముందు యాడ్ చేసినాక ఎఫెక్ట్ యాడ్ చేయకుండా మిడిల్లో గ్యాప్ ఉందిగా ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఫోటో దానికి యాడ్ చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్ట్ స్టైల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైప్ అని అప్ చేసుకొని పేస్ట్ ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా 1 ఫోటో గెలిచి మళ్ళీ 1 ఫోటో సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోకి మొత్తం యాడ్ చేసుకోండి. ఇలానే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ ఉందిగా క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి.